కొసరు విషయం దగ్గర నుంచి అసలు విషయం దగ్గరికి వచ్చిందా? పోనీ జనసేన వల్ల అయినా రైతుల దగ్గరికి రైతు సమస్యల గురించి ఎక్కడో షిప్ దగ్గర మొదలైన వ్యవహారం ఇప్పుడు రైతులు దళారీ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక రకంగా ఇది ఒక గుడ్ సైన్ అని అనుకోవాలా? దానికి దీనికి సంబంధం లేదండి. అదేమో అమ్ముకునేది, ఇదేమో కొనుక్కునేది. దీంట్లో ఒకటి నాదెళ్ల మనోహర్ ఫాలో అప్ చేస్తున్నారు. అవును అవును. ఒక ఆస్పెక్ట్లో ఒక మంచి పని చేసింది ఏంటంటే, జగన్ ఇంతకుముందు 6 రోజులు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అప్పట్లో కొడాలని 15 రోజులు అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళు 48 గంటల్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నారు. గుడ్. వాళ్ళతో పోల్చుకుంటే బెటర్. నిజంగా పడితే. కానీ ఓన్లీ సమస్యల్లా సేకరించే విధానాన్ని గురించి ఆలోచించట్లేదు. ఇసుకలో ఎట్లాంటి ఫెయిల్యూరో ఇక్కడ కూడా అదే ఫెయిల్యూరు. ఇసుకలో ఏంటి, నా దగ్గరికి నా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర 2,000 తీసుకుంటే 3,000 తీసుకుంటే లారీకి 5,000 తీసుకుంటే అది నువ్వు ఫ్రీ ఇసుక నాకు ఇచ్చినట్టు. అవును. నా దగ్గర 40,000 తీసుకుని ఫ్రీ ఇసుక అని స్టేట్మెంట్లు ఇస్తే ఏం బాగుంటది? అవును. ఇది సేమ్. నేను అంతా చూస్తున్నాను కాదు. నువ్వు ఒక లారీ పంపించి వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ తప్పు. అవును. అక్కడే డబ్బులు ఇచ్చేస్తానంటే వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ తప్పు. కానీ నువ్వు లారీ పంపించకుండా వాడే లారీ తెచ్చుకున్న తర్వాత బ్రోకర్లకు అమ్మేసుకున్న తర్వాత నువ్వు బ్రోకర్ దగ్గర తీసుకుని బ్రోకర్కి డబ్బులు వేస్తావు. ఇక్కడ రైతుకి అయ్యవు. రైతుల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారు బ్రోకర్లు? ఈ ధాన్యంతో పాటు